జానీ తేడానేనా? ఏం రత్నం? తేడానే, అనుమానం లేదు. కానీ ఒక విషయం బిందు, చెప్పు. అలాంటి వాడు మారాడే అనుకో, మారితే వాడంత మంచివాడు ఈ ప్రపంచంలోనే ఉండడు. ఓపికంటూ మార్చుకో. అంత ఓపిక పాపం దీనికి లేదులే. లేదని నీకు చెప్పానా? సారీ. మరిగినంత వరకు సార్లే, దించే గ్యాస్ దండకవుతుంది. అరే ఇప్పుడే కదా మామ పొయ్యి మీద పెట్టింది. ఇప్పుడేంట్రా, చాలా సేపు అయింది. పైగా ఎండలు కూడా బాగా ఉన్నాయి. వేడి దాని అంతటా అదే ఎక్కుతుందిలే. ఎండలున్నప్పుడు స్టవ్ మీద పెట్టడం దేనికి? ఎండలోనే పెడితే ఇంకా గ్యాస్ ఆదా అవుద్దిగా. ఎటకారమా? సరే నేను వెళ్తా. ఎక్కడికి రా? మా అమ్మ దగ్గరికి. అసలు ఇప్పుడు నేను ఏమన్నానని? నీ కోపం వచ్చిందిగా. అయినా గానీ మామా, ఇలా డబ్బు సంపాదిస్తే నిలవదు. ఇలా సంపాదిస్తేనే నిలుస్తుంది. నీకేం తెలీదు, నువ్వు ఉండు. మరి వచ్చిన వాళ్ళు ఈ దరిద్రం టీ ఎలా తాగుతారు మామా? ఒరే నిషేధం, నీకు రహస్యం చెప్తాను విను. 5 నక్షత్రాల హోటల్ లాంటి వాటిల్లో టీ ఇలాగే ఉంటుందిరా. కాకపోతే ఇంగ్లీష్ లో హెల్త్ టీ అనో డైట్ టీ అనో ఓ పేరెడతారు. పైగా 90 రూపాయలు వసూలు చేస్తారు. మన సంగతికి వస్తే మన టీ తాగుదామని రారా, కబుర్లు చెప్పుకోవడానికి వస్తారు. ఆ కబుర్లో పడి మన టీ దరిద్రపు టీ అన్న సంగతి మర్చిపోతారు. అదన్నమాట. మీకు తెలుసా, సామాన్యుడు ప్రభుత్వానికి కట్టే పన్నులో 70% కేవలం ప్రభుత్వ యంత్రాంగానికే ఖర్చు అవుతుందని నీకు తెలుసా? మరేం తెలుసు? ఇలా ఉప్పుకుంటూ నాలాంటి బుద్ధిమంతులైన కుర్రాలను ఒరే తురే అంటాం తెలుసా? రేయ్, పిచ్చి వాగుడు వాగితే మొహం పగిలిపోద్ది. ఇదే వద్దనేది. అరే ఏంటండి, ఆడపిల్ల ఎలా ఉండాలి? మప్పితంగా, పొందుగ్గా, ఆ రోజు గుడికొచ్చారు చూడండి, అలా పద్ధతిగా. నోరు ముయ్యిరా. పద్ధతి అంట పద్ధతి. అవును, ఏ చుడిదారికే బానే ఉందిగా. నీకేదేసినా బానే ఉంటది చెల్లమ్మా. అవునా అన్నయ్య? మీరా బుక్ పంపడం తప్పండి. ఏంటా ఇది? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? పైగా డబ్బులు నా చేతి కట్టిస్తావా? పైగా పాత పుస్తకం సెకండ్ హ్యాండ్, కొత్త పుస్తకం రేటు కమ్ముతావా? బిందు, నువ్వుండు. నిలబడి మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు బాగానే వినిపిస్తోంది. అలాగే చూడాలిగా, చూసి షిఫ్ట్ అవుతాం. మంచిది, ఉంటాను. ఏమన్నారు? నీకు తెలీదా ఏమన్నాడా? నాకు ఇలాంటి నాటకాలంటే ఫడో ఫద్మా. ఇల్లు మారతావని నువ్వే అడిగావటగా, మళ్ళీ ఏమన్నారు అని నన్ను అడగడం దేనికి? సర్లేండి, మారుతున్నాం కదా, కొంచెం అద్దె తక్కువలో తీసుకోండి. నువ్వే చెప్పు, ఏ రేంజ్ లో తీసుకోమంటావు? తీసుకోండి, మనిద్దరికేగా. ఎటు ఈ వయసులో పిల్లలు కలుగుతారని నమ్మకం లేదు. అదే ఈ ముసలి మాటలే వద్దనేది. నాకు తెలిసి ఏ రేంజ్ లో తీసుకోవాలా. వెళ్ళా. కాలు కదపాలంటేనే సంవత్సరం ఆలోచిస్తుంది, అలాంటిది ఏకంగా ఇంటికే తాళం వేసి ఎక్కడికెళ్ళి ఉంటుందబ్బా? పోనీ హెల్త్ ఏమైనా అయ్యి హాస్పిటల్కి వెళ్ళిందా? అవును పాపం, అనవసరంగా దీని మాటలు అన్నాను. అయినా నాకు మాట ఫోన్ చేయొచ్చు కదా. ఏమిటో ఇది, దీని తిక్క పనులతో చస్తున్నాను. హలో, ఏంటి ఏవో పెద్ద పెద్ద సౌండ్స్, గోలగా ఉంది. హాస్పిటల్లో లేదే. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసింది. ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? పోన్లే, హాస్పిటల్కి అయితే కాదు. బాబు ఇక్కడే. మెల్లిగా దిగనక్క. అలాగే తమ్ముడు. ఏమైంది? అసలు ఎక్కడికి వెళ్ళావు? తమ్ముడు బాలు. అక్క, మళ్ళీ ఎన్నిటికి వస్తావు? మళ్ళీ ఎందుకే? అసలు ఎక్కడికి వెళ్ళావు? నేను ఫోన్ చేసినప్పుడు ఆ గోల ఏంటి? అబ్బబ్బా, మధ్యలో మీ గోలేంటండి? తమ్ముడు బాలు మళ్ళీ 2 వచ్చేయి. అలాగే అక్క, వస్తాను బావగారు. కొంతకాలానికి ప్రపంచ జనాభా మొత్తం నన్ను బావా అనేట్టున్నారు.